మేడం చెప్పండి. పాలసీ తీసుకున్న తర్వాత ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యామనుకోండి సార్, మేడం అడ్మిషన్ నుంచి మళ్ళీ డిశ్చార్జ్ అయ్యేంత వరకు అక్కడ అయ్యే హాస్పిటల్ బిల్ మొత్తం కూడా కంపెనీయే పే చేస్తుంది అనమాట. చెప్పండి మేడం. లైక్ అక్కడ అయ్యే రూమ్ రెంట్ కానివ్వండి, నర్సింగ్, ఐసీయూ, మెడిసిన్, ఆపరేషన్ ఛార్జెస్ ఇవన్నీ కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు సార్. మేడం చిన్న చిన్న ఫీవర్ నుంచి మేజర్ హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా కవర్ అవుతాయి. మీ ఆఫీస్ ఎక్కడ? హైదరాబాద్ బేగంపేట్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మేడం చెప్పండి. ఇంతకుముందుకు ఏదైనా హెల్త్ పాలసీ ఉందా అండి? మాకు లేదండి. ఓకే సార్, మరి పాలసీ అనేది కట్టుకోగలరా సార్? హెల్త్ పాలసీ ఎంత కట్టాలా? ఓకే, ఎగ్జాక్ట్గా 40 ఉంటుందా సార్ మీ ఏజ్? మనకి ఏజ్ని బట్టి ప్రీమియం ఉంటుందండి. అదే మేడం, 1000 కట్టాలా 2000 కట్టాలా చెప్పాలిగా? మీకు ఇది వచ్చేసి మేడం గారికి మీకు ఇద్దరికి కలిపి సార్ సంవత్సరానికి 14,300 రూపాయలు పడుతుంది. 5 లక్షల కవరేజ్ ఉంటుంది సార్ మీకు. అంటే మీకు 14,000 కట్టుకుంటే సంవత్సరానికి 5 లక్షల కవరేజ్ ఉంటుంది. అంటే హాస్పిటల్లో మనకి 5 లక్షల వరకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. మీ హాస్పిటల్ పేరేంటి? మనకి ఆల్ ఓవర్ ఇండియాలోనే 15,000 నెట్వర్క్ హాస్పిటల్స్తో టైఅప్ ఉంది సార్. మేడం నేనదంటే బేగంపేట అన్నారు, మీ హాస్పిటల్ పేరేంటి? ఏ హాస్పిటల్ సార్? మీ హాస్పిటల్ పేరేంటి? సార్ 15,000 నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయని చెప్తున్నాను. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్తే మనకు అక్కడ ఏమేమి ఉన్నాయో నేను చెప్తాను సార్. మా తెలంగాణ అండి, సూర్యాపేట అండి మేడం. ఓకే, సూర్యాపేట సార్. ఇప్పుడు హైదరాబాద్లో పలానా హాస్పిటల్ ఉంది, ఈ హాస్పిటల్ పేరు పలానా, విజయవాడలో ఈ హాస్పిటల్ ఉంది పలానా పేరు, ఖమ్మం ఈ హాస్పిటల్ ఉంది పలానా పేరు చెప్పాలి కదా మీరు. హైదరాబాద్లో మనకి 500+ ఉన్నాయి సార్ హాస్పిటల్. మేడం 500 ఉండని 5 లక్షల హాస్పిటల్ ఉన్నాయి, కానీ మీ పేర్లు చెప్పాలి కదా మాకు. మీది నిజమా పేకా రియల్ మాకు తెలియాలి కదా మేడం. అదే సార్ చెప్తున్నాను, సూర్యాపేటలో మనకి 7 ఉన్నాయి సార్ మొత్తం. హాస్పిటల్ నియో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఉంది, శ్రీహాన్ హాస్పిటల్ ఉంది, జ్యోతి నర్సింగ్ హోమ్, హెల్తీఫై హాస్పిటల్ ఉంది, హాస్పిటల్, మెట్రో హాస్పిటల్, నర్సింగ్ హోమ్ ఉన్న టైప్ హాస్పిటల్ సార్ సూర్యాపేటలో. అవును, మా దగ్గర డబ్బులు లేవుగా మేడం, సంవత్సరానికి కట్టాలంటే ఫ్రీగా చూస్తారా ఏమన్నా మీరేమన్నా? అంటే ఒకేసారి కట్టుకోలేకపోయినా మీరు ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు సార్. అంటే ఇప్పుడు మా దగ్గర ఒక 2,000 ఉంటాయి మేడం, మేము కట్టుకుంటాం. మీరు ఒక 10,000 హాస్పిటల్ చూపించలేరా? ఒక 10,000 ఖర్చు అవుద్ది. మా దగ్గర 2,000 కడతాం ఇన్సూరెన్స్ తాలూకా. ఒక 10,000 ఖర్చు అవుద్ది. మీరు మెడిసిన్ ఇస్తారా ఒకవేళ ఏమన్నా హెల్త్ బాగాలేకపోతే? మీరు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేసుకోండి సార్, తర్వాత ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే మేము కడతాం ఎంత అయితే అంత. మేడం మీకు ఎంత పడుతుందో చెప్పమంటారా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్? అవును మేడం. ఇది మీరు 3 మంత్స్కి ఒకసారి కట్టుకున్నారనుకోండి, 3 నెలలకు ఒకసారి మీకు వచ్చేసి ఎంత పడుతుంది అంటే 4 EMIs పే చేసుకుంటే సరిపోతుంది సార్. సో ఇది మీకు వచ్చేసి 3,575 రూపాయలు పడుతుంది 3 నెలలకు ఒకసారి మేడం. అంటే మీరు హాస్పిటల్, మీ డాక్టర్స్ మీ హాస్పిటల్లో ఏమేమి ట్రీట్మెంట్ చేస్తారు మీ ఇన్సూరెన్స్ పాలసీ కింద? మనకి డే 1 నుంచి యాక్సిడెంటల్ కవరేజ్ స్టార్ట్ అయిపోతుంది సార్. మేడం మీరు క్యాన్సర్ వైద్యం చేస్తారా, హార్ట్ అటాక్ చేస్తారా, లేకుంటే జ్వరాన్ని చేస్తారా, నడుము నొప్పులు చేస్తారా, దేనికి చేస్తారా? ఒక వైద్యం ఉంటుంది కదా ప్రత్యేకంగా మీ అనేది. సార్ అన్నీ ఉంటాయి సార్. పాలసీ తీసుకున్న తర్వాత 31 రోజు నుంచి ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా సరే మనకి కవర్ అవుతుంది. ఫీవర్, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, కోవిడ్, హార్ట్ రిలేటెడ్, బ్రెయిన్ రిలేటెడ్, లంగ్స్ రిలేటెడ్, స్టంట్, బైపాస్ ఏదైనా సరే పాలసీ తీసుకున్న తర్వాత వచ్చింది అనుకోండి మేడం. ఇప్పుడు ఓకే మేడం, మీరు ప్రమోషనల్ కావాలంటే మళ్ళీ నేను కాల్ చేయడానికి కుదరదు. మీ పర్సనల్ నెంబర్ ఎంత? సార్ నేను మీకు నెంబర్ ఇస్తాను, దానికి కాల్ చేయండి. చెప్పండి. 630 630 33 33 711 43. మీ గుడ్ నేమ్ తెలుసుకోవచ్చా సార్? మీ పేరేంటండి? నా పేరండి శ్రీనివాస్ అండి. ఓకే, ఏం చేస్తుంటారు సార్ మీరు? జాబ్ ఆర్ బిజినెస్? మాకు జాబ్ ఏం లేదండి మేడం, రైతు వారు మేడం. సూర్యాపేటలో ఎక్కడ సార్? సూర్యాపేట వచ్చేసి మాది చందుపట్ల మేడం. లొకేషన్ మేడం ఎర్రపహాడ్ ఉంటుంది, ఐడియా ఉందా సార్? అక్కడ
ఎర్రపహాడ్. ఎర్రపాడ తెలుసు మేడం. అది మా విలేజ్ సార్. ఎర్రపాడ విలేజ్ చందుపట్ల మా మామగారు ఆయన మిలిటరీ జాబ్ రిజైన్ అవునా, దామోదర్ రెడ్డి గారు ఎమ్మెల్యే. తెలుసు సార్. ఆ, మాది అక్కడే అండి. అట్నా అంటే మీరు జాబ్ చేస్తారు అక్కడ? అవును సార్, నేను హైదరాబాద్లో జాబ్ చేశాను స్టార్ హెల్త్లో. మేడం అదే చందుపట్ల పక్కన ముకుందాపురం ఉంటుంది. ముకుందాపురం అవునవును అవును మేడం. మా బ అక్కడే. మా బంధువులంతా అక్కడే రిలేషన్స్. మాదంటే మీకు కోదాడ మాది మా కోదాడ లోకల్ మేడం మాది. కోదాడ లోకలా? అంటే మా రిలేషన్ అంటే తెలంగాణ అంటే సూర్యాపేట అంటే మీకు పక్కాగా అనమాట. సూర్యాపేట నాకు తెలుసు సార్, నాకెందుకు తెలీదు. మేడం అదే మీరు సూర్యాపేట అనగానే నాకు ఐడియా వచ్చింది. అట్నా మేడం. అంటే నేను పర్సనల్గా అడుగుతున్నా మేడం, మీది ఏమన్నా ఫేక్ అయితే కాదు కదా? ఫేక్ కాదు సార్, నేను ఇంత ఫేక్ అయితే మీకు మా ఊరి పేరు ఎందుకు చెప్తాను సార్ నేను ఫేక్ అయితే. మాది ఎర్రపహాడ్ సార్, పక్కన ముకుందాపురం ఉంటుంది, బిగ్మల్ల, నెమ్మికల్ ఇవన్నీ నాకు తెలుసు సార్. నేను అక్కడ నుంచి వచ్చిందండి, ఫేక్ అయితే కాదు సార్. మీకు వీడియో కాల్ కూడా చేస్తాను, మీరు ఆఫీస్ కూడా చూడొచ్చు. చూడండి సార్. మేడం నా నెంబరు ఉందా మీ దగ్గర? ఇదేనా సార్, లాస్ట్కి 534 ఉంది. 8184817434. ఒకసారి చెప్పండి సార్. 8184817434. 17434. అవును మేడం. మీ పర్సనల్ నెంబర్ చెప్పొచ్చా మేడం? ఇదే సార్, ఇప్పుడు మీకు ఇచ్చాను కదా. ఇది వాళ్ళ కంపెనీ నుంచి మేడం. ఇది మేము చేస్తే రాదు మేడం, మీరు చేస్తే వస్తుంది. యా సార్. ఏంటి సార్? మీరు చేస్తే తప్ప మేము చేస్తే రాదు ఫోన్ కాల్. ఇది సిస్టమ్ జనరేటెడ్ కాల్ సార్. ఇప్పుడు నేను ఈ నెంబర్ నుంచి చేస్తే మీకు రాదు. నేను మీకు నెంబర్ చెప్పాను కదా ఇందాక, 63033. ఎంత మేడం? 63033371143. మొబైల్ సార్. మీకు ఏదైనా పాలసీ పరంగా ఏమైనా డౌట్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయండి, నేను మాట్లాడతాను. ఓకే మేడం. మీ పర్సనల్ నెంబర్ ఎంత మేడం? అది మనకి ఇవ్వకూడదు సార్, ఇది రికార్డింగ్ లైన్ కదా, కాల్ మొత్తం రికార్డ్ అవుతుంది, నన్ను తీసేస్తారు ఆఫీస్ నుంచి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఇంట్రెస్ట్ ఉందా సార్ పాలసీ తీసుకుని? ఓకే మేడం, మీరు మాట్లాడుతున్నారు, మాకు కనీసం ఆలోచన చేసుకునే టైం కూడా ఇవ్వాలి కదా మేడం. మీరు ఒకసారి మీరు ఇస్తాను సార్, టైం ఎందుకు ఇవ్వనండి మేడం. ఓకే మేడం. నాది మీరు సెల్లో చూడాలంటే కందుల సీను యూట్యూబ్ ఛానల్ అని చూడండి మేడం, ఒకసారి వస్తుంది. ఎక్కడ సార్? కందుల సీను యూట్యూబ్ ఛానల్ కొట్టండి మేడం, వస్తుంది. యూట్యూబ్లో మీరు ఏం చేస్తారు సార్? యూట్యూబ్ ఛానల్ అండి, క్రిస్టియన్ ఛానల్. ఉందా మీకు? అవును మేడం. ఓకే, ఒకసారి చూడండి మేడం. నేను చూస్తాను సార్. థ్యాంక్ యూ మేడం. ఏం పేరు అన్నారు మీ పేరు? నా పేరు స్వప్న సార్. స్వప్న, థ్యాంక్ యూ మేడం. స్వప్న అంటే మా క్లాస్మేట్ కూడా ఉన్నారు. అవునా సార్? మీ ఏజ్ నిజంగానే 40 ఉంటుందా సార్? అవునండి. ఓకే, పిల్లలు ఉన్నారా సార్ మరి, కిడ్స్? ఉన్నారు ఒక బాబు. ఎంతమంది సార్? ఒక బాబువా? అవునండి. ఓకే, మీకు మేడం గారికి ఒక బాబు, కిందకి బాబు చెప్పలేదు కదా, ఓకే బాబుకి కూడా కలిసి చెప్పమంటారు ఒకసారి ప్రీమియం? మేడం. 1 minute సార్, ఎందుకంటే ఇది మనకి ఏజ్ని బట్టి ప్రీమియం అనేది ఉంటుంది సార్. మేడం, నేను మిమ్మల్ని అలా అడుగుతున్నాను, ఇది కరెక్టేనా సార్ ఏజ్? ఓకే స్వప్నగారా. ఇది మీకైతే ముగ్గురికి కలిపి సార్ 16,921 రూపాయలు పడుతుంది సంవత్సరానికి. మేడం. 5 లక్షల కవరేజ్ ఉంటుంది. మేడం. ఓకే, మన నన్ను ఎప్పుడు చేయమంటారు సార్ మళ్ళీ కాల్? మరి చేద్దాం, ఆలోచన చేసుకోవాలి. 2 days టైం ఇవ్వండి మేడం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ స్వప్న గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.